Hello everyone, welcome back to our channel MSB Trades. Friends, previous week season 4 fifth video indirect breakdown level ఆర్డర్ బ్లాక్ జరిగితే మనం ఎలా ట్రేడ్ చేయాలి ఎగ్జాంపుల్ చూపించాను, ప్రూఫ్ చూపించాను, అనాలిసిస్ చేసి కూడా మీకు నేర్పించాను. సో ఇవాళ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ నో ఆర్డర్ బ్లాక్ జరిగితే మనం మార్కెట్ లో ఎలా డిసిజన్ తీసుకోవాలి, ఎలా మనం ఎంట్రీ అనేది తీసుకోవాలి, ఎగ్జిట్ అనేది చేయాలి, స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి అనేది వాళ్ళ అనాలిసిస్ లో నేను నేర్పించబోతున్నాను. అండ్ మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ జాయిన్ అవ్వాలి అంటే మన ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది టెలిగ్రామ్, దాని ద్వారానే జాయిన్ అవ్వండి. వేరే ఎవరైనా పర్సనల్ గా మేము ఎంఎస్బి ట్రేడ్స్ అండ్ లింక్స్ పంపించినా కాల్ చేసి మాట్లాడినా నమ్మకండి, దే ఆల్ ఆర్ ఫ్రాడ్ అండి. అండ్ నా దగ్గర సీజన్ 1 సీజన్ 2 పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇది సీజన్ 2 వీడియో పీడిఎఫ్, ఇది సీజన్ 1 సీజన్ 2 పీడిఎఫ్, సారీ ఇది సీజన్ 3 పీడిఎఫ్. దాని తర్వాత బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్, ఇవన్నీ ఇది ఎఫ్ఈజీ వాల్యూ అండ్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఇండిసిజన్ క్యాండిల్స్, ఇండిసిజన్ రెడ్ క్యాండిల్స్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ లెవెల్, ఇలా టోటల్ 14 పీడిఎఫ్స్ నా దగ్గర ఉన్నాయి. మీ దగ్గర ఈ 14 పీడిఎఫ్స్ లేనట్లయితే మీరు నాకు కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోయినా వాట్సాప్ లో నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. పక్కన నెంబర్ మీకు కనిపిస్తుంది 8919355609. ఇది నా నెంబర్ అండి, వేరే నెంబర్ నాకు లేదు. సో ఇదే నెంబర్ నాది. సో ఈ నెంబర్ కి మీరు సార్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టినా నేను మీకు పీడిఎఫ్ అని పంపిస్తాను. ప్రీవియస్ వీక్ సీజన్ 4 ఫిఫ్త్ వీడియోలో మనము ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ టైప్ చూసాము. ఇప్పుడు సీజన్ 4 సిక్స్త్ వీడియోలో నో ఆర్డర్ బ్లాక్ జరిగినప్పుడు మనం ఎలా డిసిజన్ తీసుకోవాలి అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి ఇవాళ అనాలిసిస్ వీడియోలో మీకు నేను నేర్పియబోతున్నాను. ఓకే, సో మనకు బ్రేక్ డౌన్ పాయింట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సింపుల్, ఒక క్యాండిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది రెడ్, ఓకే, దాని తర్వాత పక్కన ఇంకో క్యాండిల్ గ్రీన్, ఓకే, అండ్ వీటికి విక్స్ పెట్టుకుందాం. ఓకే, అండ్ ఇది వచ్చేసి ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్. సో ఈ ప్రీవియస్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది ఇలా ఏ విక్ పెద్దగుంటే ఆ విక్, ఏ బాడీ చిన్నగా ఉంటే ఆ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బాడీ చిన్నగా ఉంది, సారీ గ్రీన్ బాడీ చిన్నగా ఉంది, రెడ్ విక్ పెద్దగా ఉంది. సో సింపుల్ గా ఏం చేస్తాము, రెడ్ విక్ కి ఇలా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ గ్రీన్ బాడీకి ఇలా టచ్ చేస్తాము. సో ఇట్ ఈస్ అ జోన్. జోన్ అంటే ఇట్స్ ఏ బ్రేక్ డౌన్ జోన్. బ్రేక్ డౌన్ జోన్ అనేది ఇలా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది, గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. సో ఈ బ్రేక్ డౌన్ జోన్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అవుతే మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది, అంతే కదా. సో ఈ రీటెస్ట్ రివర్సల్ లో ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఏంటి, ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ అనుకుందాం, రెడ్ క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయి పైన క్లోజ్ చేసింది. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ అనేది ఇంకోటి ఇలా ఫామ్ అయింది, ఇలా ఫామ్ అయింది గ్రీన్ క్యాండిల్. అండ్ ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రీటెస్ట్ అయ్యింది, బట్ ఏంటి అంటే ప్రీవియస్ పక్కన ఉన్న రెడ్ క్యాండిల్ కి గ్రీన్ క్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది. సో గ్రీన్ క్యాండిల్ పెద్దగా ఉంటే నో ఆర్డర్ బ్లాక్, సో సారీ ఆర్డర్ బ్లాక్ పెద్దగా లేదు, గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉంది. అయినా ఇప్పుడు మనము డిసిజన్ తీసుకోలేకపోతున్నాము. సో మనం డిసిజన్ తీసుకోవాలంటే ఏంటి, పక్కనే ఇంకో గ్రీన్ క్యాండిల్ ఇలా రావాలి, అది ఈ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ అయితే ఓకే, రీటెస్ట్ కాకపోతే మళ్ళీ ఈ పాయింట్ కి వెళ్ళి రీటెస్ట్ అయితే ఓకే. నో ఆర్డర్ బ్లాక్ లో ఎప్పుడైనా కానివ్వండి ఈ రెడ్ క్యాండిల్ కి ఈ థర్డ్ క్యాండిల్ అనేది రీటెస్ట్ అయి ఉండాలి. అలా ఉంటే మార్కెట్ లో దాన్ని నో ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అవుట్ పాయింట్ అంటాము. ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ ఇది, ఓకేనా. సో ఇలా ఉంటే మార్కెట్ లో మనము ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంట్రీ ఎక్కడ చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మన అనాలిసిస్ లో. ఓకే, ప్రీవియస్ వీక్ ఆర్డర్ బ్లాక్ అనాలిసిస్ ఇచ్చాను, ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నో ఆర్డర్ బ్లాక్. ప్లీజ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాతనే మీరు ఈ వీడియో చూడండి. ఇప్పుడు
ఎందుకంటే నో ఆర్డర్ బ్లాక్ చూసి మరి ఆర్డర్ బ్లాక్ చూసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ టైం మన అనాలిసిస్ వీడియో చూస్తున్నట్లయితే నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటి అంటే సీజన్ 1 చూడండి, దాని తర్వాత సీజన్ 2 చూడండి, దాని తర్వాత సీజన్ 3 చూడండి, దాని తర్వాత సీజన్ 4 చూడండి. సీజన్ 2, 3 చూసి 4 చూడకండి. 1 చూడకపోతే అర్థం కాదు. సో కంటిన్యూగా నేను స్టెప్ బై స్టెప్ కంప్లీట్ బేసిక్స్ తో పైకి వస్తున్నాను. ప్రతి ఒక్క పాయింట్ న్యూ న్యూ పాయింట్ అనేది నేను అతికించుకుంటూ వస్తున్నాను. కంప్లీట్ 15 సీజన్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు ఓన్లీ 4th సీజన్ నడుస్తుంది. 5th సీజన్ ఎఫ్ఈజీ వాల్యూస్ ఉన్నాయి, దాని బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఇలా చాలా ఉన్నాయండి. కాన్సెప్ట్ మార్కెట్ మొత్తం కాన్సెప్ట్ నేను ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్పిస్తున్నాను. మీరు కూడా నేర్చుకోండి స్టెప్ బై స్టెప్. సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 ఇలా చూసుకుంటా మీదికి రండి. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము ఇక్కడ బ్రేక్ డౌన్ పాయింట్స్ చూద్దాము. దాని తర్వాత ఆ బ్రేక్ డౌన్ పాయింట్స్ కి మనం సాటిస్ఫై అయ్యామా లేదా చూద్దాం. ఆర్డర్ బ్లాక్ కూడా చూద్దాము, నో ఆర్డర్ బ్లాక్ కూడా చూద్దాము. ఇక్కడ మీరు చూడండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ వచ్చేసి బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ చేయాలి. రీటెస్ట్ రివర్సల్ చేసి రెడ్ క్యాండిల్ కి గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ చేసింది. బ్రేక్అవుట్ మీదికెళ్ళి ఆర్డర్ బ్లాక్ జరిగింది అంటే పైకి వెళ్తుంది కదా. సో ఇక్కడ చూడండి, ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టే మార్కెట్ లో ఇక్కడ పైకి వెళ్ళింది. ఓకే, అంటే నేను చూస్తున్నాను, నాకు చూసి దొరకంగానే మీకు చెప్తాను నేను. ఓకే, బ్రేక్ డౌన్ పాయింట్స్ ఇంపార్టెంట్. బ్రేక్ డౌన్ పాయింట్స్ బ్రేక్ అయితే అవి ఇండైరెక్ట్ అవుతే ఎలా ట్రేడ్ చేస్తాయో అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. రీటెస్ట్ రివర్సల్ విత్ ఆర్డర్ బ్లాక్, అందుకే బయింగ్ అనేది ఇక్కడ కంటిన్యూ అయింది. ఓకే, ఇది ఆర్డర్, అన్ని ఆర్డర్ బ్లాక్ కనిపిస్తున్నాయి. నో ఆర్డర్ బ్లాక్ ఒకటి కూడా కనిపిస్తే నేను చూపిస్తాను. అండ్ నో ఆర్డర్ బ్లాక్ ఇన్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ చాలా రేర్. బట్ ఆ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. ఆ రేర్ పాయింట్, ఆ రేర్ వచ్చినప్పుడు కూడా మనం చూస్తే గుర్తుపట్టాలి. ఓకే, అండ్ ఇక్కడ అన్ని ప్రీవియస్ లెవెల్సే ఉన్నాయి. ఇక్కడ ఉంది చూడండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ మీకు ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. దాని తర్వాత అదే పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, మళ్ళీ గ్రీన్ పక్కన గ్రీన్ క్యాండిల్ ఆ పాయింట్ తోనే రీటెస్ట్ అయింది. అండ్ ప్రీవియస్ రీసెంట్ బ్రేక్అవుట్ లెవెల్ ని కూడా సాటిస్ఫై చేసింది. సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ దొరికింది, ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ప్రీవియస్ లెవెల్ నుంచి, ఇక్కడ లెవెల్ నుంచి. మళ్ళీ ఈ నో ఆర్డర్ బ్లాక్ అనేది ప్రెసెంట్ లెవెల్ నుంచి మనకు దొరికింది ఇక్కడ. ఓకే, ఒకటి కనిపించింది. ఇంకోటి చూద్దాం. ఇంకోటి అన్ని ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ నేను నో ఆర్డర్ బ్లాక్ చూస్తున్నాను. ఆర్డర్ బ్లాక్స్, ఆర్డర్ బ్లాక్స్, నో ఆర్డర్ బ్లాక్, ఆల్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూసినా ఆర్డర్ బ్లాకే ఉంది. ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి బయింగ్ రీసెంట్ పాయింట్ దగ్గర వరకు. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడ కూడా ఆర్డర్ బ్లాకే ఉంది, నో ఆర్డర్ బ్లాక్ అనేది లేదు. చాలా రేర్. అప్పటి నుంచి చూస్తే ఒక్కటి దొరికింది. సెకండ్ వన్ అనేది నేను చాలా ట్రై చేస్తున్నాను, బట్ నాకు కనిపించట్లేదు. ఓకే, మీరేం చేయండి అంటే మన ఈ అనాలిసిస్ వీడియో చూసిన తర్వాత ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ దగ్గర మీరు ఆర్డర్ బ్లాక్, నో ఆర్డర్ బ్లాక్ అనేది డ్రా చేయండి. అండ్ మీకు డ్రాయింగ్ లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగొచ్చు. మీరు కాల్ కూడా చేయొచ్చు, వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టొచ్చు. ఇక్కడ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్, ఆర్డర్ బ్లాక్ జరిగింది కాబట్టి బయింగ్ అనేది వెళ్ళిపోయింది. అబ్బా, దొరికింది. ఇంకోటి నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ కూడా దొరికింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నో ఆర్డర్ బ్లాక్ పాయింట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్, నో ఆర్డర్ బ్లాక్ పాయింట్. ఈ రెడ్ క్యాండిల్ ని జూమ్ చేస్తాను నేను. ఈ రెడ్ క్యాండిల్ ని ఈ పక్కన గ్రీన్ క్యాండిల్ రీటెస్ట్ చేసింది
ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కి వెళ్ళి ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై అయింది, ఇక్కడ ఇది కూడా సాటిస్ఫై అయింది. ఓకే, నో ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది, బయింగ్ కంటిన్యూ వెళ్ళిపోయింది. అమ్మాయ అట్లీస్ట్ లాస్ట్ లో అయితే దొరికింది. ఓకే, సో ఇలా మనము నో ఆర్డర్ బ్లాక్ విత్ ఆర్డర్ బ్లాక్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ పై పని చెయ్యొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. ఏమైనా డౌట్ ఉన్నా వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన తర్వాత ఆ డౌట్ క్లారిటీ కోసం కూడా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఓకేనండి, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.